హాయ్ మిత్రులారా, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు నేను సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రివ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాచ్ వచ్చేసి మన 2028-03-2025 గురించి 2025 మ్యాచ్ గురించి మాట్లాడదాం. మ్యాచ్ 7 మ్యాచ్. సో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఈ మ్యాచ్ వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది, చెపాక్లో. సో నెక్స్ట్ మనము పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడతాం. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఏంటంటే మిత్రులారా, ఖచ్చితంగా ఈ పిచ్ వచ్చేసి స్పిన్కి అనుకూలిస్తుంది. సో మనమైతే ఇక్కడ హై స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయలేము, సో లో స్కోర్సే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. సో ఇక్కడ ఏంటంటే 150 to 160 స్కోర్సే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది బ్యాటింగ్ అనుకూలిస్తుందా అంటే అనుకూలిస్తుంది. సో కానీ బౌలింగ్ విషయంలోకి వస్తే ఈ మ్యాచ్ స్పిన్కు అనుకూలిస్తుంది కాబట్టి, చెన్నైతో ఆడుతున్నారు కాబట్టి ఆర్సీబీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి స్లో వికెట్ ఫర్ చేజింగ్. సో చేజింగ్ వేసే వాళ్ళకి కష్టం కొంచెం, కానీ చెన్నై చేజింగ్ని చూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే చెన్నై స్ట్రాటజీ ఏంటంటే ఏ టీంనైనా కానీ త్వరగా తక్కువ రన్తో అవుట్ చేసేసి వాళ్ళు చేజింగ్లో కొట్టేస్తారు. సో చెన్నై అయితే చేజింగ్కి ప్రిఫర్ చేస్తుంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎస్, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. కాకపోతే మన కొత్త రూల్ ప్రకారం చెప్పాను కదా, 11th ఓవర్ తర్వాత డ్యూ ఉందంటే ఎంపైర్కి చెప్తే ఎంపైర్ 2 బాల్ వేయమని చెప్తాడు. 2 బాల్ వేసిన తర్వాత అది డ్యూ ఉందంటే కొత్త 2వ బాల్ ఇస్తాడు. బట్ మనకు వచ్చిన రివ్యూ ప్రకారం ఏంటంటే అది కొత్త బాల్ ఇచ్చినా కూడా బట్ డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది, కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది చేసిన టైంలో. నెక్స్ట్ టాస్ గెలిస్తే ఏం చేయాలి? టాస్ గెలిస్తే నా సజెషన్ ప్రకారం అయితే బ్యాటింగ్ ఫస్ట్ వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే ఆ పిచ్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీంలకే మంచిగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 170 to 190 చేసిందంటే వాళ్ళు 99% విన్ అయినట్లే. సో అక్కడ 170 పైన స్కోర్ వచ్చిందంటే చెన్నై పిచ్లో చాలా మంచిగా ఆడినట్లు బ్యాటింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇక్కడ మ్యాచెస్ అన్నీ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ విన్ 72 అయ్యాయి, బ్యాటింగ్ సెకండ్ విన్ 62 అయ్యాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 160 ఉంది. చెప్పాను కదా, ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ మీరు 170 to 190 కొట్టారంటే 99% ఆ టీమే గెలుస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ వచ్చేసి 140 ఉంది. సో ఇప్పుడు మనం మిత్రులారా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ సిఎస్కే ప్లేయింగ్ 11. సో సిఎస్కే ప్లేయింగ్ 11లో రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు ఓపెనర్గా రాలేదు ఫస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో? ఎందుకంటే అతను ట్రెండ్ బౌలింగ్ ఆడలేడు. సో అందుకే ఆ దానికోసమే రుతురాజ్ గైక్వాడ్ 1 డౌన్లో వచ్చాడు. మన రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి ఓపెనర్స్కి వచ్చారు. కానీ ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఓపెనర్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ రుతురాజ్ గైక్వాడ్ కానీ ఈ మ్యాచ్ ఓపెనర్గా రాలేదంటే మొత్తం ఐపీఎల్ మొత్తం మనం 1 డౌన్లోనే చూడగలుగుతాం. సో నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి, శివన్ దుబే, దీపక్ హుడా, శామ్ కర్రన్, రవీంద్ర జడేజా, ధోని, అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పత్రానా ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్లో లేడు. సో ఈ మ్యాచ్కి వస్తాడో లేదో మనం చెప్పలేం. సో ప్రస్తుతానికైతే నాకు తెలిసిన ప్రకారం అయితే నాదన్ వెళ్ళేసి ఉంటాడు. సో ఇది ప్లేయింగ్ 11 ఫర్ సిఎస్కే. సో మనం ప్లేయింగ్ 11 ఫర్ ఆర్సీబీ గురించి మాట్లాడితే ఆర్సీబీ ఇప్పుడు ఎలా ఉందంటే అలా ఉంది. సో మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనర్స్. నెక్స్ట్ రజత్ పటిదార్ కెప్టెన్ 1 డౌన్, లియాన్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, సుయాన్ శర్మ, రసిక్ దార్, జో సెజిల్వుడ్, ఎస్ దయాల్. భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడలేదు? సో ఫస్ట్ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్కి ఫీవర్ ఉన్నదంట, అందుకే భువనేశ్వర్ కుమార్ ఆడలేదు. ఈ మ్యాచ్లో మాత్రం భువనేశ్వర్ కుమార్ వచ్చాడంటే మాత్రం రసిక్ దర్ ఉండడు, రాలేదంటే మాత్రం రసిక్ దరే కంటిన్యూ అవుతాడు. ఓకే, నెక్స్ట్ ఏం మాట్లాడదాం? వీక్నెసెస్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఫర్ సిఎస్కే గురించి మాట్లాడదాం ఫస్ట్. సో మెయిన్ వాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చేసి స్పిన్ అటాక్. ముగ్గురు ఉన్నారు వాళ్ళు. ఎవరు? మన రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్,
మన రవీంద్ర జడేజా. సో మెయిన్ వాళ్ళ స్ట్రెంత్ వచ్చేసి స్పిన్ అటాక్. తర్వాత ఓపెనింగ్ పేర్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర మంచిగా ఆడుతున్నారు. సో వాళ్ళిద్దరు మంచిగా ఆడతారు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్. సో 7 to 8 వరకు బ్యాటింగ్ ఆడగలుగుతారు వాళ్ళు. నెక్స్ట్ మెయిన్ వాళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడితే మిత్రులారా, ఫస్ట్ మెయిన్ వీక్నెస్ ఏంటంటే ధోని ఇంకొక 2-3 తప్పితే స్పిన్ అందరూ సరిగా ఆడలేరు. అదొక వీక్నెస్ అయితే. 2, ధోని అండ్ శివం దూబే తప్పితే పవర్ హిట్టింగ్ చేయలేరు. అదొక పెద్ద డిసడ్వాంటేజ్ వాళ్ళకి. సో నెక్స్ట్ ఇంకా మనం ఆర్సీబీ స్ట్రెంత్లు వీక్నెస్ గురించి మాట్లాడదాం. సో ఆర్సీబీ స్ట్రెంత్ ఏంటంటే డేంజరస్ ఓపెనింగ్ పేర్ అని ఎందుకు చెప్పానంటే మన ఫిల్ సాల్ట్ బీభత్సమైన ఓపెనర్, బీభత్సమైన పవర్ హిట్టర్. నెక్స్ట్ మన విరాట్ కోహ్లీ T20లకు రిటైర్డ్ ఇచ్చిన తర్వాత ఎలా ఆడుతున్నాడో అలా ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ చూసిన వాళ్ళు కోహ్లీ గురించి అలాగే మాట్లాడతారు. ఏంటంటే 2 బాళ్ళు మంచి బౌండరీలు కొట్టిన తర్వాత 3వ బాల్ మిస్ అయితే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడంటే అంత అగ్రెసివ్గా ఉన్నాడు. సో కోహ్లీతో అన్ని టీములు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే ప్రతి ఆర్డర్లో ఒక పవర్ హిట్టర్ ఉన్నాడు. ఫస్ట్ ఓపెనింగ్లో ఫిల్ సాల్ట్, మిడిల్ ఆర్డర్లో మన లియాన్ లివింగ్స్టోన్, మన లాస్ట్ ఫైనల్లో వచ్చేసి డెత్ ఓవర్స్లో వచ్చేసి మన టిమ్ డేవిడ్. ఓకే, సో మెయిన్ వీళ్ళ స్ట్రెంత్ అది. వీళ్ళ మెయిన్ వీక్నెస్ గురించి మాట్లాడితే కంపేర్ టు చెన్నైతో మంచి రికార్డ్ లేవు చెపాక్ స్టేడియంలో. సో వీళ్ళు ఏంటంటే చెపాక్ స్టేడియంలో 9 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచే గెలిచారు. 8 మ్యాచ్లు సిఎస్కేనే గెలిచింది. సో వీళ్ళకి మంచి రికార్డ్ లేదు కాబట్టి మోస్ట్లీ సిఎస్కేనే గెలుస్తాయని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఆర్సీబీ మంచి టీం ఉంది, చెప్పలేము మనం. సో నెక్స్ట్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే సిఎస్కేతో కంపేర్ చేస్తే మెయిన్ ఉన్న థింగ్స్ ఒకటి స్పిన్ డల్గా ఉంది. సో స్పిన్ వీళ్ళంతా స్పిన్ ఎవరు లేరు. ఎవరు సుశాంత్ శర్మ మీదనే ఆధారపడాలి వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే 33 మ్యాచ్లు ఆడితే సిఎస్కే 22 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ 11 మ్యాచెస్ గెలిచింది. చూడండి ఎంత ఉంది ఇక్కడ. సో చెప్పాను కదా మీకు, సిఎస్కేలో చెపాక్ స్టేడియంలో 9 మ్యాచ్లు ఆడితే 8 సిఎస్కే గెలిస్తే ఆర్సీబీ ఒక్కటే గెలిచింది. అది కూడా ఎప్పుడో ఫస్ట్ ఐపీఎల్ సీజన్లో గెలిచింది. సో వీళ్ళకి ఆర్సీబీకి మంచి రికార్డ్ లేదు సిఎస్కే మీద. ఈవెన్ దో ఇప్పుడుండే రికార్డ్స్తో పోలిస్తే మటుకు ఆర్సీబీ సూపర్గా ఉంది టీం. సో రేపు మనము హాట్ ఫేవరెట్గా చూడొచ్చు ఈ మ్యాచ్ని. సో నెక్స్ట్ బ్యాటిల్ టు ప్లేయింగ్ 11. ఓకే, ఫస్ట్ సిఎస్కే ప్లేయర్స్ గురించి మాట్లాడితే రుతురాజ్ గైక్వాడ్ అండ్ జోష్ హేజిల్వుడ్. సో జోష్ హేజిల్వుడ్ 2 సార్లు అవుట్ చేశాడు మన రుతురాజ్ గైక్వాడ్ని. సో రుతురాజ్ గైక్వాడ్ జోష్ హేజిల్వుడ్తో జాగ్రత్తగా ఉండాలి. సో రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ సుయాన్ శర్మ. సో సుయాన్ శర్మ ఇతన్ని ఒకసారి అవుట్ చేశాడు, ఎక్కువసార్లు ఫేస్ చేయలేదు. బట్ ఈవెన్ దో వాళ్ళ మెయిన్ స్పిన్నర్ కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రచిన్ రవీంద్ర వర్సెస్ భువనేశ్వర్ కుమార్ రచిన్ రవీంద్ర వేసిన దాంట్లో ఒక్క రన్ ఇచ్చాడు, ఒకసారి అవుట్ చేశాడు. సో భువనేశ్వర్ కుమార్ చాలా హైలో ఉన్నాడు రచిన్ రవీంద్రతో పోలిస్తే. సో రచిన్ రవీంద్ర చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ త్రిపాఠి వర్సెస్ కృణాల్ పాండ్యా. సో కృణాల్ పాండ్యా స్పిన్ 2 సార్లు అవుట్ చేశాడు రాహుల్ త్రిపాఠిని. సో రాహుల్ త్రిపాఠి కృణాల్ పాండ్యాతో జాగ్రత్తగా ఉండాలి. జడేజా వర్సెస్ కృణాల్ పాండ్యా, సేమ్ జడేజా కూడా కృణాల్ పాండ్యాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆర్సీబీలో మాట్లాడదాం. ఆర్సీబీలో వచ్చేసి కోహ్లీ వర్సెస్ నాథన్ ఎల్లిస్. కోహ్లీలో నాథన్ ఎల్లిస్ 2 సార్లు అవుట్ చేశాడు, కానీ స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 100 ఉంది. సో భయం అయితే లేదు కోహ్లీకి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కోహ్లీ వర్సెస్ జడేజాతో చాలా జాగ్రత్తగా ఉండాలి మన కోహ్లీ. 3 సార్లు అవుట్ చేశాడు. ఫిల్ సాల్ట్ వర్సెస్ రవీంద్ర జడేజా. సో రవీంద్ర జడేజాతో పోల్చుకుంటే చాలాసార్లు ఫిల్ సాల్ట్ని అవుట్ చేశాడు, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. లియాన్ లివింగ్స్టోన్ వర్సెస్ నూర్ అహ్మద్. వీళ్ళతో కొత్త వాళ్ళు వీళ్ళందరూ. సో ఆయన కూడా రెండు సార్లు అవుట్ చేశాడు నూర్ అహ్మద్, జాగ్రత్తగా ఉండాలి. టిమ్ డేవిడ్ వర్సెస్ నూర్ అహ్మద్. సేమ్ వీళ్ళని ఏంటంటే ఫినిషర్ని స్పిన్ నూర్ అహ్మద్ మంచిగా వేసాడు ఫస్ట్ మ్యాచ్లో. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేయర్స్. నెక్స్ట్ సో నాకు తెలిసిన ప్రకారం అయితే మ్యాచ్ విన్నర్స్ ఎవరు ఉన్నారంటే సిఎస్కే తరపున రుతురాజ్ గైక్వాడ్, శివన్ దూబే, మన రచిన్ రవీంద్ర. ఓకే, తర్వాత ఆర్సీబీ నుంచి వచ్చేసి కోహ్లీ, ఫిల్ సాల్ట్, సుయాన్ శర్మ. సో వీళ్ళు మ్యాచ్ విన్నర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మెయిన్ ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడితే నాకు తెలిసి అయితే ఆర్సీబీ గెలుస్తాయని చెప్పలేను, సిఎస్కే గెలుస్తాయని చెప్పలేము. సో సిఎస్కేకి ప్రీవియస్ రికార్డ్స్ ఉండొచ్చు, బట్ మ్యాచ్ అయితే చాలా టఫ్గా జరుగుతుంది. పొరపాటున ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి
మోర్ దాన్ 180 రన్స్ కొట్టిందంటే మాత్రం సిఎస్కేకి కష్టం. సో నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఆర్సీబీ గెలుస్తుంది ఈ మ్యాచ్. సో బాయ్ ఫ్రెండ్స్.